లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ప్రేక్షకులకు నమస్కారం. మహాలయ పక్షములు అంటే ఏమిటి అని చాలా మంది అడుగుతున్నారు. మహాలయము అంటే గొప్ప వినాశనము అని అర్థం. పక్షము అంటే 15 రోజులు, 15 దినములు అని. అదేంటండి గొప్ప వినాశనం అంటున్నారు? మరి ఏమిటి అంటే, మనిషికి గొప్ప వినాశనం ఏమిటి అంటే మృతము, చనిపోవడం. అలా గతించిన వ్యక్తికి సంబంధించి ఏ తిథి రోజున వారి యొక్క తిథిపూర్వకమైనటువంటి రోజును జరుపుకోవాలి అనేటువంటిదే ఈ ఒక్క మహాలయ పక్షములు. అయితే ప్రతి ఒక్క మనిషి చనిపోయినటువంటి మాసములో చనిపోయినటువంటి తిథి రోజున చేసేటువంటిదే శ్రాద్ధము. శ్రద్ధగా చేసేదాన్నే శ్రాద్ధము అని అంటారు. అలా తద్దినము అంటే ఆ యొక్క దినమును తద్దినము అని కూడా మన యొక్క పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క చనిపోయినటువంటి రోజు ఏమిటో తెలియదు అనుకోండి, మరి అప్పుడు ఎప్పుడు చేయాలి? చాలా మంది భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి పూర్తయిన తర్వాతకి వచ్చేటువంటి 15 రోజులని కూడా మహాలయ పక్షములు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలా మహాలయ పక్షములో మీ పెద్దలు చనిపోయినటువంటి రోజుని, ఉదాహరణకు పంచమి రోజున గతించారనుకోండి, పంచమి రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు వారి యొక్క పేరు మీద నువ్వులు నీళ్లు విడిచిపెట్టి ప్రత్యేకమైనటువంటి క్రతువులు చేయాలి. ప్రత్యేకమైన క్రతువులు ఏం చేయాలి అనేటువంటిది నేను మళ్ళీ తిరిగి చెప్తాను. అయితే ముఖ్యంగా ఈ 15 రోజులలో ప్రతి ఒక్క రాశి వారు కూడా మహాలయ పక్షములలో వీలైనంత వరకు బ్రాహ్మణులకి శాకము పాకము దానం ఇవ్వాలి. అంటే స్వయం పాకము అంటారు. దానిలో బ్రాహ్మడు తినే వీలుగా ఉండేటువంటి బియ్యము, నూనె, ఉప్పు, పప్పు, కూరగాయలు, శాకం అంటే ఇవన్నీ కూడా వస్తాయి. పాకం అంటే వండుకునే దానికి ఉపయోగకరంగా ఉండేటువంటి వాటిని అంటారు. ఇలా ఈ యొక్క మహాలయ పక్షంలో బ్రాహ్మణులకు దానం ఇచ్చి మీరు మీ యొక్క పెద్దలు జరిగిపోయినటువంటి దినమును ఆ దినములలో షష్ఠి అయితే షష్ఠి రోజున, పంచమైతే పంచమి రోజున జరుపుకోవడం శ్రేష్టము. అవన్నీ కుదరని పక్షంలో మాకెప్పుడో తెలియని వాళ్ళు అమావాస్య రోజున చేసుకుంటూ ఉన్నారు. మహాలయ అమావాస్య అంటారు. దాన్ని పితృపక్షం అంటారు, మహాలయ పక్షం అంటారు. కానీ మహాలయ పక్షంలో వచ్చేటువంటి అమావాస్య అత్యంత శ్రేష్టము. ఎందుకంటే అమావాస్య అంటేనే పూర్ణ తిథి. కాబట్టి ఆ పూర్ణ తిథి రోజున అందరూ కూడా మీ పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం సర్వసాధారణంగా జరిగేటువంటిది. కానీ అక్కడ జరిగిపోయినటువంటి ఆ యొక్క ఆత్మ ఏదైతే ఉంటుందో, నాకు ఏ తిథి రోజున చేస్తారు, ఆ తిథి రోజున గనక వీరు ఈ యొక్క పదార్థాలు ఏవైనా సరే నువ్వులు నీళ్లు విడిచిపెడితే అత్యంత శ్రేష్టంగా అనుకుంటారట. కాబట్టి ఏం చేయాలి? మనము వీలైనంత వరకు వారి యొక్క తిథి ఏమిటో తెలుసుకొని ఆ తిథి రోజున మీరు బ్రాహ్మణులకి పుత్రము లేదా స్వయం పాకము దానం ఇవ్వచ్చు. ఇక మహాలయ పక్షంలో ఉండేటువంటి వాటికి సంబంధించి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇక పితృదోషాలు ఏవైనా ఉంటాయా ఇవి చేయకుంటే అని అంటే, మీరు తిథి తద్దినం చేస్తే మహాలయ పక్షంలో చేయాల్సిన అవసరం లేదు. మహాలయ పక్షంలో కూడా మేము చేయట్లేదు, తిథి కూడా చేయట్లేదు అంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పితృదోషములు వస్తాయి. అసలు ఈ పితృదోషాలంటే ఏమిటి? మాతృదోషాలు ఉంటాయా? స్త్రీ దోషములు, స్త్రీ శాపములు ఉంటాయా?
ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా పితృదోషాలంటే ఏమిటో చెప్పుకుందాము. పితృదోషాలనంటే ఇప్పుడు మీ నాన్నగారు వారి నాన్నగారికి లేదా వాళ్ళ తాతగారికి ఎటువంటి తిథులు చేయలేదు, నువ్వులు నీళ్లు విడిచిపెట్టలేదు, హాయ్ ఏముందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రత్యేకంగా ఏంటంటే బర్త్డే జరుపుకున్నట్టుగా డేట్ల ప్రకారంగా చేస్తూ ఉంటారు. అది మహాదోషం. మీరు అసలు చేయకుండా ఏం కదా, కానీ ఎవరో దినం రోజున మీరు చేసిన దాంతో సమానం. 2, మూడవది ఏమిటి అని అంటే, చెయ్యకపోతే ఏమవుతుంది అంటే వంశాభివృద్ధి ఉండదు. మీకు కొడుకులు పుడతారు కానీ వారికి పిల్లలు పుట్టరు, లేదా పుట్టే వారందరూ కూడా ఆడపిల్లలే పుడతారు. ఏమైందండి, ఆడపిల్లలు మాత్రం పిల్లలు కాదా, వాళ్ళు మా వంశం కాదా అనుకునే వాళ్ళు ఉంటారు. తప్పండి, ఆడపిల్లలు అందరూ కూడా మంచిదే, కానీ వారి యొక్క గోత్రము పేరును ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఉండడు అని నా ఉద్దేశం. ఆడపిల్లలు పుట్టాలి, మగపిల్లలు పుట్టాలి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏమిటనంటే, మరి మగపిల్లలు పుట్టలేదు, అసలు ఆడపిల్లలు కూడా పుట్టకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ అసలు పిల్లలే లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. పితృదోషాల్లో మొదటి కారణం ఇది. రెండవ కారణం ఏమిటంటే, వంశంలో ఉన్న వారిలో ఒక మనవడో మనవరాలో మంచివారు అనుకుందామండి. కనీసం వారి తండ్రి చేయట్లేదు, నా మనవడన్నా నా కార్యక్రమాలు చేస్తాడేమో అని ఎదురు చూస్తుందంట ఆ ప్రేతం అక్కడ ఆత్మగా మారి. వారు కూడా చేయకపోతే ప్రత్యేకంగా వారిని గుర్తు చేసే విధంగా యాక్సిడెంట్లు జరగడం కానీ, ఏవైనా దెబ్బలు తగలడం కానీ చేస్తూ ఉంటారు. ఇది మన దగ్గరే కాదండి, టర్కిష్ కి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఆ చనిపోయినటువంటి రోజును వారు ప్రత్యేకంగా జరుపుకుంటారు. వేరే వేరే పాశ్చాత్య దేశాల్లోనే వారిని స్మరిస్తూ ఎంతో కొంత చేస్తారు. మనది సనాతన ధార్మిక ధర్మం అండి. ఇంత సనాతన ధర్మం, వేరేవన్నీ మతములు, మనవి మతం కాదు, మనది ధర్మం. ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమములు ఇవన్నీ కూడా. కాబట్టి పితృదోషాలున్న వాళ్ళు ఇప్పటికైనా మహాలయ పక్షాల్లో నువ్వులు నీళ్లు విడిచిపెట్టండి, మీ పెద్దలకు తర్పణాలు చెయ్యండి. ఇంకొకటి ఏమిటంటే నారాయణ బలి, పితృదోషాలకు సంబంధించి ప్రత్యేకంగా చేసేటువంటి శాంతి. అవి ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు, చేయకూడదు. ఎక్కడ చేస్తారండి, గోకర్ణంలో చేస్తారు, అలాగే నాసిక్ లో చేస్తారు, త్రయంబకేశ్వర్లో చేస్తారు, పళని కుక్కి లాంటి ప్రదేశాల్లో కూడా ఈ మధ్య చేస్తున్నారని తెలిసింది. ఎలా చేస్తారంటే, ఒక మనిషి చనిపోతే ఒక ప్రేతాన్ని పాడె కట్టి శ్మశానానికి తీసుకువెళ్ళి ఆ యొక్క శ్మశానంలో కట్టెలపై పేర్చి కాల్చి చుట్టూ తిరిగి ఎలా అయితే మనం ఖననం చేస్తామో అలా ఒక చిన్న పిండి ముద్దను చేసి దాన్ని చేస్తారు. ఖచ్చితంగా ఇలా చేయించండి, అప్పుడే మీకు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు, వ్యాపార నష్టం వాళ్ళకి వ్యాపారాభివృద్ధి, ఎన్నో రకాలైనటువంటి జాతకాలు బాగున్నాయి, ధనము బాగుంది, అన్ని బాగుంది, మాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియనటువంటి వారందరికీ కూడా ఇది ప్రత్యేకమైనటువంటి రెమెడీ. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మా యొక్క టీం ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, ఎంత వీలైతే అంత తక్కువలో ఎలా చేస్తారు అన్నీ కూడా నేను మీకు సూచిస్తాను. ఇవి ప్రత్యేకంగా పితృదోషాలు. మాతృదోషాలు ఉండవండి. ఏ తల్లి పిల్లల్ని శపించదు. ఒక తల్లిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పెట్టినా నా పిల్లవాడు వస్తాడే అని ఎదురు చూస్తుందే గాని నా కొడుకు రాలేదు అని శపించదు. బాధపడుతుంది, నా జాలి లేదా, అయ్యో ఎందుకు నా కొడుకు ఇలా చేశాడే, నేను నా మనవాళ్ళతో ఆడుకుంటే బాగుండు, నా మనవరాలతో ఆడుకుంటే బాగుండు అని బాధపడుతూ చనిపోతారు చూసారా, వారికి ఖచ్చితంగా స్త్రీ శాపము మాతృశాపంగా తగులుతుంది. కాబట్టి దయచేసి కన్న తల్లిని తండ్రిని తీసుకువెళ్ళి ఎక్కడో మీ చిన్నప్పుడు మిమ్మల్ని హాస్టల్లో పడేసినట్టు వాళ్ళని ఎక్కడో పడేసి రాకండి. వీలైతే మీరు మీ చేతులతో మీ కళ్ళతో వారిని జాగ్రత్తగా చూసుకోండి. రోజు వాళ్ళ పాదాలను స్పృశించండి. దానివల్ల ప్రత్యేకంగా స్త్రీ శాపములు కానీ మాతృశాపములు కానీ ఉండవు. ఇవాళ రేపు చాలా మంది చేసేటువంటి స్త్రీ శాపాలు ఎలా వస్తాయంటే, మనకన్నా చిన్న వయస్కురాలు తను మీకు వరసకు మరదలో కోడలో అవ్వడము, లేదా మీ క్లాస్మేట్ అవ్వడము, మీ కింద పనిచేసే వారిని ఎక్కడ పడితే అక్కడ తాకడము, చనువుగా ఉంది కదా అని చేయడం, వారు మీ ముందు మీకు గౌరవం ఇచ్చి ఏమీ చేయలేక నవ్వుతూ ఉండొచ్చు గాక మనసులో మిమ్మల్ని శపిస్తారు. కాబట్టి ఆడవారిని ఎలా పడితే అలా ఒక ఆట బొమ్మలా అనుకొని ఎలా పడితే అలా మాట్లాడి
తన దుస్తుల గురించి మాట్లాడి, తన యొక్క అవయవాల గురించి మాట్లాడి, ఇక్కడ పడితే అక్కడ తాకడము, అసలు వారి పర్మిషన్ లేకుండా వారికి సెకండ్లు కూడా ఇవ్వకూడదు. అలా చేసి ఏ స్త్రీ అయినా సరే మనసులో మిమ్మల్ని శపిస్తుందో, దూషిస్తుందో, పొరపాటు అయిందమ్మా క్షమించు అన్న కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఏమవుతుందిలే ఈ యొక్క తుచ్చ స్త్రీ అని ఎవరైతే భావిస్తారో వారికి ఖచ్చితంగా స్త్రీ శాపం లభిస్తుంది. ఏం చేయాలండి? అలా పొరపాటున తెలవక మేము ఏమైనా చేశాము, క్షమించమని చెప్పలేదు అంటే ఏం చేయాలి అని అంటే, ఈ యొక్క మహాలయ పక్షాల తర్వాతకు వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా, 9 సంవత్సరాల పాటు మగవారందరూ కూడా ఈ 9 రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా అమ్మవారి దీక్షను పూని, అమ్మవారి కండువా మెడలో వేసుకొని ఒకటే పూట భోజనం చేసి 2 పూటలు అమ్మవారికి నివేదన చేసిన పదార్థం తిని నేలపై పడుకోండి. ఇలా చేస్తే మీరు పొరపాటున తెలవక చేసిన దోషములు అమ్మవారు తీసేస్తారు. ఇవి ప్రత్యేకంగా స్త్రీ శాపములుగా మనం అభివర్ణిస్తూ ఉండొచ్చు. ఇంకా ఉన్నాయి, నేను మీకు కొద్దిపాటి మాత్రమే చెప్పాను, దానికి రెమెడీ మాత్రమే చెప్పాను. ఇంకా ఎన్నో రకాలైనటువంటి స్త్రీ శాపాలు ఉంటాయి. మనం ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా విపులంగా చెప్పలేం కనుక నా పరిధి మేరకు నేను మీ అందరికి కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మహాలయ పక్షంలో కూడా అందరూ కూడా చెప్పిన విధంగా పితృదోషాలు పోగొట్టుకుంటారని, మాతృదోషాలు గాని స్త్రీ దోషములు గాని రాకుండా చూసుకుంటారని అనుకుంటున్నాను. తదుపరి ధనుస్సు రాశి వారు ఈ యొక్క మహాలయ పక్షంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, ఈ 3 నక్షత్రాల వారు కూడా ఈ యొక్క రాశిలో ఉన్నారు. ఈ యొక్క 3 రాశుల వారు కూడా చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఏమిటంటే, తిలదర్పణము చేయడం అనేటువంటిది సర్వసాధారణం, అన్ని రాశుల వారికి చెబుతూనే ఉన్నాము. బ్రాహ్మణులకి స్వయంపాక దానం చేయడం కూడా చెబుతూ ఉన్నాము. ఆ తర్వాతకి చేయవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటంటే, ఎవరైనా సరే బీద పిల్లలు ఉన్నారనుకోండి, వారికి పుస్తకములు కానీ పెన్నులు కానీ చదువుకునేటువంటి రాసుకునేటువంటి వస్తువులను దానం చేయండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నారు, డబ్బులు ఇవ్వకండి. మీ పిల్లలకు చదువుకోవడానికి ఏం కావాలమ్మా? లంచ్ బాక్స్ లేదు పిల్లలకి, ఉదాహరణకు లంచ్ బాక్స్ కొనియండి. ఏదైనా సరే మంచి పుస్తకం కొనియండి, పలక కొనియండి. చిన్నపిల్లలు అక్షరాభ్యాసం అవుతుంటే బీద వాళ్ళ పిల్లలకి బల్పాలు కొనియండి. ఇలాంటివి చేయడం వల్ల ధనుస్సు రాశి వారు గురుతత్వమైనటువంటి రాశి వారు, వారికి వారి పిల్లలకి గురువు పుత్రపీడోపశాంతయ్యే, పిల్లలకు సంబంధించి మళ్ళీ పితృదేవతలకు సంబంధించినటువంటి దోషములు పోగొట్టేటువంటి రాసులలో కీలక పాత్ర పోషించేటువంటి రాశి ధనుస్సు రాశి. కాబట్టి ఈ రాశి వారు విశేషంగా వీలైనంత వరకు నేను చెప్పినట్టుగా పుస్తకములు కానీ, పెన్నులు కానీ, లేదా లంచ్ బాక్సులు కానీ, బ్యాగులు కానీ కాస్త బీదవారికి దానం చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలాన్ని పొందండి. దానివల్ల ఇంకా మేము ఏం చేయగలము అనంటే, దత్తాత్రేయ స్వామి దేవాలయంలో గురువారం నాడున వెళ్ళి శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి మంత్రంని మీరు పఠనం చేయండి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అన్న మంత్రాన్ని 108 మార్లు, కుదరని పక్షంలో ఈ 15 రోజుల్లోనైనా సరే 108 సంఖ్య పూర్తి చేయండి. అంటే 15 రోజులు ఉన్నాయి కాబట్టి రోజు మీరొక 10 సార్లు చేసినా చాలు, 11 మార్లు చేసినా చాలు. ఈ మంత్రోచ్చారణ చేసి దత్తాత్రేయ స్వామికి నమస్కరించుకున్న, మీకు తెలియక చేసినటువంటి ఎన్నో పితృదోషముల వల్ల వచ్చేటువంటి దోషములు పోగొట్టి అనుకూల పరిస్థితులు కలిగించేటువంటి వాడు ఈ పక్షము మహాలయ పక్షం అయిన తర్వాతకి ఆశ్వీజ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ వీలైతే దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రమైనటువంటి గానగాపురం వెళ్ళి స్వామివారి శ్రీపాద వల్లభ స్వామి వారి యొక్క పాదములను స్పృశించి లేదా దర్శించి రండి. దానివల్ల ఈ యొక్క రాశి వారందరికీ కూడా విశేషమైనటువంటి ప్రతిఫలాలు కలుగుగాక.
అలా ఈ యొక్క ధనుస్సు రాశి వారందరూ కూడా పాటించవలసినటువంటి మహాలయ పక్షంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనలు. స్వస్తి. జై శ్రీరామ్. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటి దానం ఏమిటి అని అంటే, శనగలని సువర్ణ వర్ణంతో కూడినటువంటి వస్త్రములో ఉంచి మీరు దానం చేయవచ్చు బ్రాహ్మలకి. లేదండి దగ్గరలో బ్రాహ్మణులు ఎవరైనా సరే దానం చేయాలంటే మళ్ళీ దాంట్లో ఎంతో కొంత దక్షిణ పెట్టాలి. కేజీ బావు శనగలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అప్పుడు ఏం చేయండి అంటే, శనగలని కొంచెం అంతా పప్పుగా చేసి లేదా శనగలైనా సరే నానబెట్టి గోవులకు దానం ఇవ్వండి, గోవులకు దానాగా ఇవ్వండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి పుత్ర సంబంధితమైనటువంటి పితృ సంబంధితమైనటువంటి దోషములు పోతాయి. ఇంకా మీరు ఏదైనా సరే మంత్రం చెప్పాలి అనుకుంటే, గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురుధ్యాన్నం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే అనే మంత్రం చెబుతూ మీరు ఆ యొక్క నానబెట్టిన శనగల్ని దానం ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచకారయేత్ గురుధ్యాన్నం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. అలాగే వీలైతే మీ గురువుల పాదాలకు నమస్కారం చేయండి. గురువారం నాడు మీరు ఈ యొక్క పనిని చేయవలసినటువంటిది. అలా ప్రత్యేకంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు. అలాగే ఈ యొక్క మహాలయ పక్షములో మీరు గనక గోవు దగ్గరికి వెళ్తే గో ప్రదక్షిణ కూడా చేయండి. అన్ని రాశుల వారు చేయొచ్చు. అలా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటి నియమ నిబంధనల గురించి చెప్పుకోవడం జరిగింది. స్వస్తి.